జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. జడ్జీల నియామకంపై కేంద్ర నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం వ్యతిరేకించింది. పాత పద్ధతిలోనే జడ్జీల నియామకం చేపట్టాలని ఆదేశించింది 5 సభ్యుల ధర్మాసనం. 2014లో కొలీజియం స్థానంలో నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది కేంద్రం. की नियुक्ति या चयन करती है वही अभी चलेगी। अपॉइंटमेंट्स कमीशन में 3 सीनियर सुप्रीम कोर्ट जज और 1 कानून मंत्री और 2 एमिनेंट पर्सन्स जिनका चयन सरकार और लीडर ऑफ ऑपोजिशन मिलकर करते थे। सरकार, लीडर ऑफ ऑपोजिशन और चीफ जस्टिस मिलकर करते थे। इस अपॉइंटमेंट्स कमीशन को रद्द कर दिया है और बोला है कि ये न्यायपालिका की स्वतंत्रता में बाधा डालेगा और जो कि संविधान का की रीढ़ की हड्डी है न्यायपालिका की स्वतंत्रता। तो एक बहुत ही अहम फैसला सुप्रीम कोर्ट से आया। జడ్జీల నియామకంపై కమిషన్ ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, కొలీజియం ఏర్పాటుకు సంబంధించి సుప్రీం తీర్పుపై ఎటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి 20 రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయి, తీర్పు ఆశ్చర్యం కలిగించిందని కామెంట్ చేశారు. 5 ధర్మాసనం తీసుకుంటే న్యాయమూర్తులు ఇవాళ ఉన్నత న్యాయస్థానంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలోను ఇటు రాజ్యసభలోను ఆమోదించినటువంటి ఎన్జేఏసీ కమిషన్ ను తిరస్కరించారు. ఇది అన్కాన్స్టిట్యూషనల్ గా అభివర్ణిస్తూ ఈ రోజు 5 జడ్జిల ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఉన్నత స్థాయి న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ ప్రమేయం కూడా ఉండేలా ఈ ఎన్జేఏసీ చట్టాన్ని కేంద్రం తయారు చేసింది. దీనిపైన ఇది సరైంది కాదు, న్యాయమూర్తుల ఎంపికపై ఇతరుల జోక్యం సరైంది కాదని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టులో చూసుకుంటే చీఫ్ జస్టిస్ తో పాటు జస్టిస్ లో ఇటు హైకోర్టులో చీఫ్ జస్టిస్ ల నియామక విషయంలో ఈ కొలీజియం ను పక్కకు పెట్టి ఎన్జేఏసీ కేంద్ర ప్రభుత్వం తరఫున మరొక 2 ఏర్పాటు చేయడం, ఇటు లాకు సంబంధించిన మినిస్టర్ ని, దాంతో పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మరో 5 పాటు న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ అనేది సరైంది కాదు. కొలీజియం గత 2 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ప్రక్రియనే కొనసాగించాల్సిందిగా ఇవాళ సుప్రీం ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు చూసుకుంటే 10 ఏళ్ల పాటు లోక్సభ మన్మోహన్ సింగ్ తర్వాత లోక్సభ నుంచి ఎన్నికైనటువంటి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఆగస్టులో ఇటు లోక్సభ రాజ్యసభలో ఎన్జేఏసీకి సంబంధించి ప్రతిపక్షాలు కూడా మద్దతుతో పాస్ అయినటువంటి ఈ కమిషన్ బిల్లును సవరణను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుంది. తర్వాత 29 రాష్ట్రాల్లో దాదాపుగా 20 రాష్ట్రాలు పూర్తి స్థాయిలో ఈ నిర్ణయాన్ని సానుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాతే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించినటువంటి ఎన్జేఏసీని సుప్రీంకోర్టు ఇవాళ తప్పుపట్టింది. తొలుత న్యాయమూర్తుల ఎంపికల ప్రక్రియ కొలీజియం నే కొనసాగించాలని చెప్పి ఈ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఒక సెట్ బ్యాక్ గా భావించవచ్చు. పూర్తి స్థాయిలో ఇటు న్యాయమూర్తులు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం పైన ఫైట్ జరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆశ్చర్యాన్ని కలిగించిన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సురేష్, థ్యాంక్ యూ.
కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ సుప్రీం తీర్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. This is quite premature question for me, because unless I see the text of the judgment, I am not in a position to say anything. But the Supreme Court says that the NJC interferes with the separation of powers. So how do you? No, but that only after whether what they have written, I don't know. What you said is right or wrong, that I can only tell afterwards. So don't you think it's a big embarrassment for the central government at this point? I don't think so. That the will of the people can be represented through the parliaments, through the legislatures only. It cannot be brought to the notice of the whole world by some other means. So we brought the will of the people. 100% of the Rajya Sabha and Lok Sabha members, they have supported the bill. 100%. I think that the whole voters who have voted to the parliament members, certainly they have been represented by the parliament members. Even the state legislature, 20 states, they have legislators have supported the bill. So will of the people has been properly represented by the government. And as far as the further steps and other things are concerned, I will come back to you only after going to the text in detail and after consulting with my Honorable Prime Minister, our legal experts and other. Then only we will go ahead. Sir, even in Parliament, some of the Parliament members said that it is not proper to interfere in the judiciary. Sir, 100%. I think that you understand the meaning of 100%. Sir, many legal experts feel that strangers cannot appoint judges. I don't want to make any comment, because what is observed, what is opened by the judges, that only can be looked into after going in detail of the text of the judgment. No, this is quite premature question for me, because unless I see the text of the judgment, I am not in a position to say anything. But the Supreme Court says that the NJC interferes with the separation of powers. So how do you? No, but that only after whether what they have written, I don't know. What you said is right or wrong, that I can only tell afterwards. So don't you think it's a big embarrassment for the central government at this point? I don't think so. That the will of the people can be represented through the parliaments, through the legislatures only. It cannot be brought to the notice of the whole world by some other means. So we brought the will of the people. 100% of the Rajya Sabha and Lok Sabha members, they have supported the bill. 100%. I think that the whole voters who have voted to the parliament members, certainly they have been represented by the parliament members. Even the state legislature, 20 states, they have legislators have supported the bill. So will of the people has been properly represented by the government. And as far as the further steps and other things are concerned, I will come back to you only after going to the text in detail and after consulting with my Honorable Prime Minister, our legal experts and other. Then only we will go ahead. Sir, even in Parliament, some of the Parliament members said that it is not proper to interfere in the judiciary. Sir, 100%. I think that you understand the meaning of 100%. Sir, many legal experts feel that strangers cannot appoint judges. I don't want to make any comment, because what is observed, what is opened by the judges, that only can be looked into after going in detail of the text of the judgment. రైట్, జడ్జిమెంట్ పూర్తి పాఠం తర్వాతే తాను స్పందించగలనని కేంద్ర న్యాయశాఖ మంత్రి అంటున్నారు. అయితే ప్రజల ఆకాంక్ష మేరకే 100% పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రధాని న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తామని ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఇక జడ్జీల నియామకమై కమిషన్ ఏర్పాటు చేయడం రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ సీనియర్ న్యాయవాది విష్ణువర్ధన్ గారితో మాట్లాడదాం. విష్ణువర్ధన్ గారు నమస్కారం. సుప్రీంకోర్టు తీర్పు గురించి ఏం చెప్పగలుగుతారు? కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా స్పందించారు దీనికి సంబంధించి. అంటే ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం 99వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిందో, ఒక నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేటువంటి తీసుకొచ్చారు. గత 2 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ జడ్జెస్ అపాయింట్మెంట్ న్యాయమూర్తుల ఏదైతే నియామక ప్రక్రియ ఉందో, ఈ 20 సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఈ కొలీజియం సిస్టమ్ అనేటువంటిది జడ్జెస్ అపాయింటింగ్ జడ్జెస్ అనేటువంటిది రాజ్యాంగంలో వ్యతిరేకము. జడ్జెస్ అపాయింట్ చేసుకోవటం వల్ల ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఒక సే అనేటువంటిది లేదు, వాళ్ళ ఒపీనియన్ కూడా ఏ రకమైనటువంటి ప్రాముఖ్యత లేదని చెప్పేసి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ 99వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చింది, ఒక కమిషన్ యొక్క యాక్ట్. సో దాన్ని
20 రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. 20 రాష్ట్రాలు చేసిన తర్వాత ఒక బిల్లు రూపంలో పార్లమెంట్కి వచ్చింది, పార్లమెంట్ కూడా ఆమోదమైంది. కాకపోతే ఏంటంటే ఈ ఏదైతే చట్టం ఉందో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ఒక ఫార్మర్ సాలిసిటర్ జనరల్ భట్టాచార్య అనేటువంటి వ్యక్తి ఒక పిటిషనర్ గా ఉండి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ యొక్క యాక్ట్ ని ఛాలెంజ్ చేయడం జరిగింది కమిషన్ ని. ఎందుకు ఛాలెంజ్ చేశారంటే ఈ ఎన్జేఏసీ యాక్ట్ అనేటువంటిది ముఖ్యంగా ఇది ఇట్స్ నథింగ్ బట్ ఏ డైరెక్ట్ అటాక్మెంట్ బై ది గవర్నమెంట్ ఆన్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. సో అందుకని ఈ అపీల్డ్ ది ఎపెక్స్ కోర్ట్ టు ఇంటర్వీన్ అండ్ క్వాష్ ద బాడీ. సో ఈ యొక్క ఏదైతే కమిషన్ ఉందో దాన్ని మీరు క్వాష్ చేయండి, కొలిజియం సిస్టమే బాగుంది. ఎందుకంటే న్యాయమూర్తుల ప్రక్రియ అనేటువంటిది ఒక స్వతంత్రంగా ఉంది. న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తుల యొక్క ప్రక్రియలో ముఖ్యంగా రాజకీయ జోక్యం అనేటువంటిది ఉండొద్దు అని చెప్పేటువంటి ఒక కంటెన్షన్ తో ఒక వాదనతో ఈ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో వేయగా ముఖ్యంగా ఏంటంటే ఈయన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి రైట్ చేశారు. భారత రాజ్యాంగంలో భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి అధికారాలు అధికరణ 124, 127, 128, 217, 222 ఈ యొక్క అధికారాలని ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్ కమిషన్ అనేటువంటి ద్వారా ప్రభుత్వాలు లాగేసుకుంటున్నాయి. ఇంకొక ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశం ఏంటంటే ఈవెన్ యొక్క చీఫ్ జస్టిస్ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క అభిప్రాయాన్ని కూడా వీటో చేసేటువంటి అధికారం 2 సభ్యులకు ఉంది. ఆయన ఫలాని వ్యక్తిని అపాయింట్ చేయండి, ఈయన జ్యూరిస్టు లేకపోతే ఈయన ఒక ఎక్స్పర్ట్ లీగల్ పర్సనాలిటీ అని చెప్పినా గానీ అందులో ఉండేటువంటి స్వతంత్ర సభ్యులు లేదా లా మినిస్టర్ కానీ లేకపోతే ఈ రకంగా రిజెక్ట్ చేసేటువంటి ఒక ఇందులో ఒక రకమైనటువంటి ప్రక్రియ కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఇట్ ఈస్ నథింగ్ బట్ టేకింగ్ అవే ది పవర్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ అని చెప్పేసి వేశారు. సో వీటన్నిటిని విన్న తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు గత 4-5 months నుంచి కంటిన్యూస్ గా వినటం జరిగింది. ముఖ్యంగా పిటిషనర్స్ ఎవరైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషనారో వాళ్ళ యొక్క పూర్తి అంటే వెరీ ఎక్స్టెన్సివ్ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ తరపు నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్రాల తరపు నుంచి అందరిది విన్న తర్వాత ఈ రోజు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఏంటంటే గతంలో ఉన్నటువంటి జడ్జెస్ అపాయింట్మెంట్ కేసుని ముఖ్యంగా ప్రాముఖ్యంగా తీసుకొని తర్వాత అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముఖ్యంగా భారత రాజ్యాంగం అనేటువంటిది న్యాయ వ్యవస్థకి స్వయం ప్రతిపత్తి ఇచ్చింది. లెజిస్లేచర్ ఏదైతే శాసన నిర్మాణ శాఖ ఉందో, తర్వాత ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ ఉంది, తర్వాత జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ, ఈ 3 కూడా ఇండిపెండెంట్ గా ఉంది. ఈ 2 మొట్టమొదటి లెజిస్లేచరు ఎగ్జిక్యూటివ్ అనేటువంటిది జ్యుడిషియరీని ఏ విధంగా ప్రభావితం చేయలేదు. ఎందుకంటే మనకు రాజ్యాంగంలో నేను చెప్పినటువంటి ఏదైతే ఇప్పుడు అధికారులు ఉన్నాయో ముఖ్యంగా జడ్జెస్ యొక్క టెన్యూర్కు సంబంధించి ఒకసారి హైకోర్టు న్యాయమూర్తిగా అపాయింట్ అయినటువంటి వ్యక్తి 62 సంవత్సరాల వరకు అతన్ని రిమూవ్ చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు. ఎందుకంటే ప్రతి చట్టాన్ని కూడా వాటి యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ, లీగాలిటీ అనేటువంటిది ముఖ్యంగా న్యాయస్థానాలు చూస్తాయి. అటువంటి న్యాయస్థానాల మీద అజమాయిషీ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నట్లయితే వాళ్ళ యొక్క జోక్యం ఉంటే ముఖ్యంగా న్యాయస్థానాలు అనేటువంటిది ఇండిపెండెంట్ గా పనిచేయవనేటువంటి భావనతో సో ఈ రకంగా ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు వాళ్ళు ఏదైతే విష్ణువర్ధన్ గారు ఒక్క అంశం ఇక్కడ పరిగణలోకి తీసుకుంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ కొద్దిసేపటి క్రితం 100% ప్రజల ఆకాంక్షల మేరకు పార్లమెంటు ఉభయ సభల్లో నిర్ణయాలు జరుగుతాయి, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఏమీ జరగదు, అయితే ప్రధాని న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత దీని మీద ఏం చేయాలో ఆలోచిస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఇటు సుప్రీంకి మధ్య కొంత ఘర్షణ వాతావరణం వెళ్లే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఇన్ పర్సనల్ యాజ్ సీనియర్ అడ్వకేట్ మీరు దీని మీద ఎలా స్పందిస్తారు? కేంద్ర ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకి ఘర్షణ చెప్పుకోవటం మన భావ్యం కాదండి. ఎందుకంటే పార్లమెంట్ ఏదైతే ఈ దేశానికి ముఖ్యంగా ప్రజల ఆకాంక్షలని ఏదైతే ప్రతిబింబించేటువంటి ఒక మనకి శాసన నిర్మాణ శాఖ ఏదైతే ఉంది ఇవాళ రాజ్యసభ కానీ లోక్సభ ఒక ప్రభుత్వం ఇవాళ మెజారిటీతో ఈ రకమైన సిస్టమ్ లో కొన్ని లోపాలు ఉన్నాయి అనేటువంటిది అందులో అందరికి తెలిసినటువంటి విషయమే. ఆ లోపాలను సరిదిద్దాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం 99వ రాజ్యాంగ సవరణ తెచ్చింది. కాకపోతే ఏంటంటే ఇవాళ న్యాయ వ్యవస్థ ముఖ్యంగా ఈ 5 జడ్జెస్ యొక్క రాజ్యాంగ ధర్మాసనం ఏమన్నదంటే ఇది పూర్తిగా మా యొక్క అధికారాలను తీసేసుకునే విధంగా ఉంది, న్యాయ వ్యవస్థ విషయాల్లో ప్రభుత్వాలు ఇంటర్ఫీర్ అవుతుందని చెప్పే విధంగా ఉంది. కానీ అంత మాత్రాన్ని ఇవాళ ఘర్షణ అనుకోవటానికి లేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం యొక్క వాదనలో కూడా అందులో కొంత నిజం ఉన్నటువంటిది. ఎందుకంటే గత 2 దశాబ్దాల నుంచి వచ్చినటువంటి కొలిజియం సిస్టమ్ లో జడ్జెస్ అనేటువంటి వాళ్ళు జడ్జెస్ ని అపాయింట్ చేసుకోవటం వల్ల కొంత బంధుప్రీతి అనేటువంటిది ఉంది. న్యాయమూర్తులు వాళ్ళకి తెలిసినటువంటి సెలెక్టెడ్ పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో
సో ఎవరికైతే యాక్సెస్ ఉందో వాళ్లే న్యాయమూర్తులు కాగలుగుతున్నారు. ఒక జడ్జి కుటుంబంలో ఉన్న 2-3 న్యాయమూర్తులు వాళ్ళ రిలేటివ్స్ కూడా అవుతున్నారనేటువంటిది ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క వాదన. దానికి పార్లమెంట్ సభ్యులు కూడా మెజారిటీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే వాళ్ళ రాజ్యాంగం ప్రకారం భారత సుప్రీం కోర్టుకి ఏదైనా ఒక చట్టం పార్లమెంట్ తీసుకొస్తే దాని యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ అంటే రాజ్యాంగానికి అది లోబడి ఉందా లేదనేటువంటిది రివ్యూ చేసే జ్యుడిషియల్ రివ్యూ అధికారం ఉంది. కాబట్టి వాళ్ళ సుప్రీం కోర్టు యొక్క యాక్ట్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం దీన్ని స్టడీ చేస్తారు, జడ్జిమెంట్ ని ఖచ్చితంగా ఏం నిర్ణయం తీసుకోవాలనేటువంటిది మళ్ళీ మంత్రివర్గం తీసుకుంటారు. అవసరమైతే అమెండ్మెంట్ కూడా ఇంకా దీనికి సంబంధించి కూడా ఇంకేదైనా కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రపోజల్ చేసేటువంటి అధికారం కూడా ఉంది. సో రివ్యూ కూడా ఫైల్ చేయొచ్చు. మళ్ళీ వాళ్ళ సుప్రీంకోర్టు ముందు ఏదైతే ఉంది వాళ్ళు వచ్చినటువంటి తీర్పు ఈ రోజు వరకు ఇది ఫైనల్ అయినా కానీ మళ్ళీ రివ్యూ వేసి కూడా ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయని కూడా అడిగేటువంటి అధికారం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ విష్ణువర్ధన్ గారు.